హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ అండ్ వ్లాగ్స్ అండి. మీకు ఆల్రెడీ 2 షార్ట్ వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశాను. గృహప్రవేశము ఎలా నైట్ టైము అంటే 8:30 PM పైన జరిగింది కాబట్టి ఎవరిని పిలవటం లేదని చెప్పాము. ఇలా అయితే జరిగిందండి. తర్వాత మా పెద్ద కోడలు మా పెద్ద కొడుకుతో వాస్తు పూజ చేయించాలని నిర్ణయించాము కాబట్టి వాళ్ళు ఈ పూజకైతే కూర్చున్నారండి. ఇలా మా కొడుకు కోడలు కూర్చున్నారు. ఇంకా తర్వాత చూడండి పూజలు పండితుల వారు ఎంత చక్కగా చేయించారంటే అంత బాగా చేయించారండి. మేమైతే లాస్ట్ దాకా ఉండలేకపోయాము, లేట్ అయిందని. అదే పాలు పొంగించడం అనేది చూడలేకపోయాము మేమైతే. అది వీడియో అయితే నేను క్యాప్చర్ చేయలేకపోయానండి. మా కొడుకు కోడల చేత మా కోడలు క్లాస్మేట్ అండ్ ఈ అబ్బాయి ఫ్రెండ్ ప్లస్ వీళ్ళంతా సాంస్క్రిట్ చదివారండి. అందుకని వీళ్ళకన్నీ భక్తి శ్రద్ధలు ఎక్కువగా ఉన్నాయి. ఇలా మా కోడల చేత మా కొడుకు చూడండి ఇలా మొక్కిస్తున్నారు. అలాగే మా అక్కతో మా భావన్ గారిని కూడా మొక్కించారండి. ఇలా మాట్లాడుతూ మంచి దీవెనలు అందజేశారు, మంచి మంత్రాలు పఠించారు. చాలా శాస్త్రోక్తంగా చేశారండి. చిన్న వయసు అబ్బాయి అయినా సరే చాలా చాలా చక్కగా చేశారు ఈ అబ్బాయి. చాలా చక్కటి వేద పఠనం చేశారండి ఈయన. కొబ్బరికాయ నిమ్మకాయ కొట్టించేశాను. తర్వాత ఇక్కడ వాస్తు పూజ ప్రకారం ఇవన్నీ ఫస్ట్ గణపతిని, పంచలోక పాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకుల పూజ తర్వాత ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మనం హరిద్రా గణపతికి మాత్రం పూజ చేసుకున్నాం. ఆయనకి ఎందుకు పూజ చేసుకోవాలి కూడా మనం గణపతికి పూజ చేసుకోవాలి. గణపతికి ఆయనకి ఎందుకు పూజ చేసుకోవాలి అంటే గణపతి సకల విఘ్నాలకు అధిపతి. మనం ఇంత మంచి ఇల్లు తీసుకొని ఈ ఇంటికి ఎటువంటి హాని జరగకూడదు, ఈ ఇంటిలో సకల సమృద్ధి ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ఈ పూజ చేస్తాం. ఇలా మా బావగారిని కూడా మా అక్కగారితో ఇలా మొక్కించారండి. మధ్యలో సరదాగా చలోక్తులు విసురుతున్నారు పండితుల వారు. ఇలా చాలా చాలా చక్కగా చాలా తక్కువ మెంబర్స్తో చాలా ప్రశాంతంగా గడిచిపోయిందండి ఈరోజైతే పూజ. చూడండి ఎలా పలికిస్తున్నారో మంత్రాలు ఆయన. చాలా యూజువల్ అండి, అటు ఇటు తిరుగుతున్నారు మొత్తం మీద. పండితుల వారైతే మా బావగారి వాళ్ళ ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోః వాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆసమనీయం సమర్పయామి, శుద్ధోదకస్నానం సమర్పయామి, స్నానానంతరం శుద్ధ ఆసమనీయం సమర్పయామి, వస్త్రార్థే పుష్పారయామి, అత పుష్పైశ్చ పూజయామి. అగ్ని ప్రతిష్టాపన ముహూర్తస్సు ముహూర్త అస్తు. చెప్పండి. ఆగ్నేయ దిగ్భాగే